నుంచి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ముందుగా ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సురేష్ సార్. సార్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా నా ఫస్ట్ మూవీకి మీరే క్లాప్ కొట్టారు ఇక్కడే, కీచక మూవీకి. సో ఇండైరెక్ట్గా యు ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ మై లైఫ్ సార్, నా ఈ జర్నీలో. అండ్ అగైన్ నేను మా అందరికీ చెప్తూ ఉన్నాను, సిటీ మొత్తం పోస్టర్స్ పడడం వేరు, రామానాయుడులో మా సినిమా పోస్టర్ చూసి నేను వరుణ్ వీ లిటరలీ క్రైడ్ అనమాట అక్కడ నుంచి. అని డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ సార్. సో ట్రైలర్ తర్వాత టీజర్ కంటే ఇంకొక 10 times ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చింది మా అందరికీ. మీ అందరి రివ్యూస్ చూసి నాకు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసింది వీళ్ళందరినీ చూసి. సో సినిమా మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను చాలా ఇయర్స్ తర్వాత ఈ సాంగ్లో ట్రైలర్లో కంటే ఇక్కడ నేను చూసుకున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ. సినిమా కూడా మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ నందు ఫర్ ఆల్వేస్ బిన్ దేర్, ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ అలాట్ నందు అండ్ వరుణ్ ఆల్సో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ అలాట్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్ కట్ చేశారు నందు గారు. ఆయన మ్యాడ్నెస్ అంతా నందునెస్లో చూపించారు. సో అంటే ట్రైలర్ చూసిన తర్వాత మీ క్యారెక్టర్ చూసి దేర్ వాజ్ అన్ ఆర్క్ ఇన్ ద ఫిల్మ్ ఇందాక అని చెప్పినట్టు. సో మీకు అంటే ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్కి ఇక్కడి నుంచి మీరు చేయబోయే క్యారెక్టర్స్కి సైక్ సిద్ధార్థ్ ఎలాంటి చేంజ్ తీసుకొస్తుంది? సో నేను ఒకటే అనుకున్నాను, ఈ సినిమా నన్ను చాలామంది అడిగారు, ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తే నీకు ఫ్యూచర్లో కూడా ఇలా మదర్ క్యారెక్టర్స్ వస్తాయా, అంటే నా ఏజ్ ఎంత అవన్నీ పక్కన పెడితే ఇలాంటి రోల్సే వస్తాయా, ఆర్ మళ్ళీ నీకు మంచి సినిమాలు వస్తాయా లేదని నన్ను చాలామంది అడిగారు. కానీ నేను అనుకున్నాను, నార్మల్ రోల్స్ అందరూ చేస్తారు, ఇలాంటి రోల్స్ అందరూ చేయరు. దీని తర్వాత ఇలాంటి రోల్సే వచ్చినా మంచి స్టోరీ వస్తే ఐల్ డెఫినెట్లీ డూ ఇట్, రాకపోయినా పర్వాలేదు. సో మంచి కంటెంట్ ఉండి మంచి ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ డెఫినెట్లీ ఇలాంటిది వచ్చినా, ఒక 10 సినిమాలు వచ్చినా ఐల్ డెఫినెట్లీ డూ ఇట్.